మంత్రశుద్ధి ఉంటేనే మంత్రసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. అయితే తారక మంత్రమైనటువంటి రామమంత్రానికి కూడా ఈ నియమం వర్తిస్తుందా? మంత్రశుద్ధి, ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి ఇవి లేకపోతే తలపెట్టిన సంకల్పం ఎన్నటికీ పూర్తి కాదు. మంత్రశుద్ధి అంటే మనము ఏదన్నా స్తోత్రాన్ని చదివిన తర్వాత యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. ఏదన్నా తప్పు చదివి ఉంటే క్షమించవయ్యా అని మనం ప్రార్థిస్తాం. కానీ మంత్రానికి అలా కాదు. మంత్రంలో కనుక స్వరదోషం వచ్చినా అది సిద్ధించదు. ఇంద్రశత్రో వివర్ధస్య అన్న మంత్రంతో త్వష్ట ప్రజాపతి ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు కావాలనుకున్నాడు. కఠోరమైన తపస్సు చేశాడు. కానీ ఆవేశంగా ఇంద్ర శబ్దాన్ని శత్రు శబ్దాన్ని ఒకే స్వరంతో ఉచ్చరించిన కారణాన వృత్రాసురుడు జన్మించి ఇంద్రుడి చేతిలో చనిపోయాడు. మరి రామమంత్రం తారక మంత్రం కదా, దానిని వాల్మీకి సప్తర్షులు ఉపదేశించే సమయంలో వ్యత్యస్తాక్షర పూర్వకం అంటాడు. సాక్షాత్తు వాల్మీకి సాంగ పురాణంలో చెప్తాడు, ఇత్యుక్త్వా రామతే నామ వ్యత్యస్తాక్షర పూర్వకం ఏకాగ్ర మనసాశైవ మరా మారేతి జప సర్వదా. నేను మరామరా అని జపించినా కూడా అది నాకు సిద్ధించిందయ్యా. మరి ఇది ఎలా సాధ్యమైంది? మంత్రశుద్ధి లేదు కదా. అంటే సప్తర్షులకు రామమంత్ర మాహాత్యాన్ని ప్రపంచానికి చాటాలన్న ఆలోచన కలిగింది. ఉల్టా జపత నామ వాల్మీకి భయే బ్రహ్మ సమాన. ఈ రామమంత్రాన్ని ఎంత గొప్పది అంటే ఈ మంత్రము నువ్వు తిరమరగ చదివినా ఉల్టా చదివినా అది నిన్ను కాపాడుతుందయ్యా. ఇలా అద్భుతమైన ఆ రామనామ మాహత్యం ఏమిటి అంటే, మనకు తెలిసినట్టు మనకు అనగలిగినట్టు మనం దాన్ని ఉచ్చరించిన ఆ దివ్య మంగళ విగ్రహాన్ని స్మరిస్తూ అద్భుతమైన నామాన్ని జపించటం వల్ల అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. అందుకే చూస్తున్నా కొద్దీ ఇంకా చూడాలనిపించే ఆ రూపము, చెబుతున్నా కొద్దీ ఇంకా అనాలనిపించేటువంటి ఆ నామము, అద్భుతమైన ఆ చరిత్ర ఎవరైతే నిత్యము పారాయణ చేస్తూ అనుభవంలో ఆనందానికి తెచ్చుకోగలుగుతారో వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అదే రామ తారక మంత్రము యొక్క విశిష్టత. ఇది తెలియచేయటం కోసమే ఆ నామాన్ని రామ అని కాకుండా మరా అంటూ బోధించారు అని తులసీదాస్ తెలియజేస్తాడు. అద్భుతమైన ఆ సత్యాన్ని తెలుసుకుంటూ రామనామాన్ని నిరంతరము జపిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. 1000 విష్ణునామాలు జపించటం కంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి తెలియజేశాడు విష్ణు సహస్రనామంలో. అలా అద్భుతమైన రామనామంలోని మాధుర్యాన్ని అందుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం.